ఇండిగో సంక్షోభం వేళ టాటా ఎయిర్ ఇండియా కీలకమైన ప్రకటన జారీ చేసింది. ఇండిగో సంక్షోభం కొనసాగుతున్న వేళ టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. పైలట్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లోని ఓ పోస్ట్ పెట్టింది. తగినంత సంఖ్యలో పైలట్లు సిబ్బంది నియమించుకున్నందున ఇండిగో సంక్షోభం బారిన పడింది తెలిసిందే. రోజుకు వందల సంఖ్యలో ఫ్లైట్ స్కెడ్యూల్, వందల సంఖ్యలో ఫ్లైట్ క్యాన్సిల్ అవుతున్న తరుణంలో ఎయిర్ ఇండియా కీలకమైన ప్రకటన జారీ చేసింది. ఆకాశమే హద్దు కాదు, అది ప్రారంభం మాత్రమే అంటూ ఎయిర్ ఇండియా పోస్ట్ చేసింది. భారత విమానయాన రంగ భవిష్యత్ నిర్దేశకులుగా మారండి. విమానాల సంఖ్యను పెంచుతున్న వేళ అనుభవజ్ఞులైన B737 A320 పైలట్లను ఆహ్వానిస్తున్నాం. డిసెంబర్ 22 తేదీలోపు దరఖాస్తు చేసుకోండి అని పేర్కొంది. ఎయిర్ ఇండియా ప్రతి విమానాన్ని 5.4 మంది పైలట్లతో నిర్వహిస్తుంది. అదే ఇండిగో 2.5 పైలట్లతోనే ఇండిగో ఎయిర్లైన్స్ను రన్ చేస్తుంది. ఈ సంక్షోభానికి, ఇది తీవ్రమైన సంక్షోభానికి ఇది పైలట్లే కారణంగా నిపుణులు చెప్తున్నారు. ఇండిగో సైతం భారీగా పైలట్లను నియమించుకోవడంపై దృష్టి పెట్టింది. 2026 ఫిబ్రవరి 10కి 158 మందిని, 2028 డిసెంబర్ నాటికి 742 మందిని, అంటే నెక్స్ట్ 2026 ఎండింగ్ వరకు 900 మంది పైలట్లను నియమించుకునే అవకాశాలు ఉన్నాయనేసి ఆంగ్ల పత్రికలో వెల్లడవుతున్నాయి కథనాలు. వచ్చే 12 నెలల్లో 300 మంది కెప్టెన్లు, 600 మంది జూనియర్ ఫస్ట్ క్లాస్ అధికారులను నియమించుకుంటామనేసి ఇండిగో తెలిపింది. ప్రస్తుతం 250 మంది జూనియర్ ఫస్ట్ ఆఫీస్ అధికారులు శిక్షణలో ఉన్నట్టు తెలిపింది. ఇది ఆధారంగా చేసుకొని టాటా పైలట్ల నియామకానికి ఆహ్వానించింది. త్వరలో టాటా ఎయిర్ ఇండియా సంస్థలోకి కూడా కొత్తగా భారీ విమానాలు రాబోతున్నాయి. అందుకు అనుగుణంగానే ముందుగా టాటా ఎయిర్ ఇండియా ప్రణాళికలను సిద్ధం చేసుకొని ఇండిగో ఏర్పడిన ఒక సంక్షోభం ఒక గుణపాఠంగా తీసుకొని ముందస్తు ప్రణాళికలో భాగంగానే టాటా ఎయిర్ ఇండియా పైలట్ల నియామకానికి, అలాగే క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్ నియామకాలు చేపట్టినట్టు తెలుస్తుంది.